ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చే హామీల క్రమంలో మరొక హామీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి 5 రూపాయలకి టిఫిను, భోజనము, రాత్రిపూట భోజనం పెట్టే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్లని ప్రారంభిస్తామని చెప్పిన మాటని ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, రెండవ దశలో మన ఎమ్మెగనూరు అన్నా క్యాంటీన్, 2 అన్నా క్యాంటీన్లు ఒకటేసారి 2 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ కూడలి, సోమప్ప కూడలి ఎమ్మెగనూరులో ఒకటి, అదే రకంగా మనకున్నటువంటి రెండవ కూడలి ఏదైతే ఉందో శ్రీనివాస సర్కిల్లో 2, అటు హాస్పిటల్కి దగ్గర, ఇటు రెవెన్యూ కానీ, మండల ఆఫీసుకి కానీ, అదే రకంగా ఎంఆర్ఓ గారు కానీ, కోర్టు కానీ, ఆసుపత్రి కానీ అన్నిటికీ ఈరోజు గుండెకాయ అయినటువంటి సర్కిల్, సోమప్ప సర్కిల్లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన కూడలి. గత ప్రభుత్వం పేదవాడి నోటి మీద కొడుతూ కడుపు నిండా భోంచేసేటువంటి అన్నదాన కార్యక్రమాన్ని, అన్నా క్యాంటీన్ ద్వారా జరిగే కార్యక్రమాన్ని కక్షతో ఆపితే చెప్పిన మాట తప్పకుండా ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సార్, నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 31 కోట్ల అవినీతి జరిగింది. అయితే మా ప్రభుత్వంలో మేము వైసీపీ రంగులు వేసుకుంటే పెద్ద హంగామా చేస్తారు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా వీళ్ళు రంగులు వేసుకొని చేస్తామని దాన్ని వీళ్ళకి ఏం చెప్తారని చెప్పి ప్రశ్నించారు సార్. పచ్చకామరలోనికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు అవినీతి తిమింగలాలైనటువంటి వైసీపీ నాయకులు దయ్యాల వేదాలు వల్లించినట్టు అంబటి రాంబాబు గారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అన్నా క్యాంటీన్ ఈరోజు పేదవాడికి అన్నం పెట్టేటువంటి, అన్నా అనగానే గుర్తుకొచ్చేటువంటి రంగు పసుపు రంగు. తెలుగుదేశం జెండా కానీ, నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తే తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చేది పసుపు రంగు. ఈరోజు శుభప్రదమైనటువంటి పసుపు రంగుతో అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. మీరు ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ద్వారా పేదలకు అన్నం పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతుంటే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సరైన కూడళ్లలో లేవని, సర్కిల్లో లేవని రమ్మని అంబటి రాంబాబు గారిని ఎమ్మెగనూరులో వచ్చి చూడండి, సర్కిల్ ఎక్కడుందో ఎమ్మెగనూరులో. ఎటువంటి ప్రధాన కూడల్లో పెట్టాం, ఎటువంటి అన్నా క్యాంటీన్ 2 పెట్టాం, ఎక్కడెక్కడ పెట్టామని కేవలం అవినీతి అని చెప్పి 5 ఏళ్ళు మీరు ఈరోజు ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి నాడు నేడు పేరు మీద రంగులు కొట్టుకొని బళ్ళు మొత్తం ఊరికి పేరుకు మాత్రం ఏదో బ్రహ్మాండంగా పొడి చేశామని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలకు పోయి వస్తున్నాను. నేను స్కూల్లో బాత్రూమ్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు,
ఈరోజు విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయంతో ఇంటర్మీడియట్ పిల్లలకు మొదటిసారి ఈరోజు పుస్తకాలు ఇచ్చి వస్తున్నాం. మరి ఏమైంది మళ్ళీ కేవలం మీరు రంగులు పూసుకొని అవినీతి చేసుకుని మట్టి పనులు చేసుకుని ఆఖరికి పల్లెల్లో మీరు పోతే రీసర్వే పేరు మీద భూములు రీసర్వే చేసుకొని రాళ్లు బాటుకుంటే ఆ రాళ్ల మీద కూడా జగన్ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీద మీరు ఈరోజు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటేనే అందుకే 151 నుంచి 5 తీసేసి 11కు క్రికెట్ టీంని చేశారు. భవిష్యత్తులో ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే షటిల్ టీం అవుతుంది, అంటే ఇద్దరే ఉంటారు మిగిలేదిగా. కాబట్టి ఇటువంటి కాదు. ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి తెచ్చిన తర్వాత చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతా ఉంది. ముందుకు పోతున్నప్పుడు మీరు సహకరించండి అంతే తప్ప పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద మీరు అవాకులు చెవాకులు మాట్లాడితే వారి శాపం ఇప్పటికే తగిలింది. రానున్న రోజుల్లో ఇంకా పుట్టకథలు కూడా ఉండమని తెలియజేస్తుంది.